ఓర్పుకి మొండితనానికి తేడా. దృఢచిత్తం వల్ల మొదటిది వస్తే అది లేకపోవడం వల్ల రెండోది వస్తుంది. 10 మందికి మేలు చేసేవాడివే నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. ఓటమి ఓర్పు నేర్పుతుంది, లోకం తీరు చూపుతుంది, గెలుపుకి బాట వేస్తుంది. తల ఎత్తి ప్రశ్నించే ధైర్యం ఉన్నా నా పరిస్థితులు నన్ను తలదించుకొని సాగిపోమన్నాయి. ఈ రోజుల్లో ఏమిచ్చావు అనే దాన్ని బట్టి బంధాలు కొనసాగుతాయి. ఏం సంపాదించుకున్నావు అనే దాన్ని బట్టి గౌరవాలు ఉంటాయి. చెప్పేటోడు చేరదిస్తాడా, అనేటోడు ఆదుకుంటాడా, వినేటోడు విలువిస్తాడా? ఎవడు ఎవడికి ఏం చేయడు, చేసినట్లు నటిస్తారంతే. ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. మనం నమ్మినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. సత్యానికి ఎవరి విశ్వాసంతో పని లేదు. నీకన్నా గొప్పోడు లేదా నీకన్నా తక్కువోడు ఈ భూమి మీద పుట్టొచ్చు, కానీ అచ్చం నీలాంటోడు మాత్రం ఇంకొకడు ఉండడు. బ్రతుకంతా బ్రాండ్ల వెనుక పరిగెత్తేవాడికి తెలుసా, రేపు ఎక్కి ఊరేగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని. ఆపద సమయంలో అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే అన్నీ సమకూర్చేవాడే ఆత్మబంధువు. ఎంతైనా సంపాదించడానికి కాదు, ఏదైనా సాధించడానికి జీవించు. లైఫ్లో నువ్వు ఏం కలిగి ఉన్నావనే విషయం కన్నా లైఫ్లో నీ తోడుగా ఎవ్వరిని కలిగి ఉన్నావన్నది చాలా ముఖ్యం. విజయానికి శిఖరాగ్రమంటూ ఏదీ ఉండదు, నిరంతరం మెట్లు ఎక్కవలసిందే. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగితే మనల్ని ఆడించేవారే ఎక్కువ ఉంటారు మన చుట్టూ. వదులుకోవడమో వదిలించుకోవడమో కాదు ప్రేమంటే, ఒకరికై ఒకరు ఒదిగి ఉండటం ప్రేమంటే. తల్లిదండ్రులు మన మొదటి గురువులైతే గురువులు మన రెండవ తల్లిదండ్రులు అవుతారు. ఎంతగా అభిమానించినా, ఎంత ప్రేమించినా, ఎంత కేరింగ్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. నా లైఫ్లో నేను సంతోషంగా ఉండాలి అని అనుకున్న రోజుల కంటే నేను చచ్చిపోతే బాగుంటుంది అని అనుకున్న రోజులే ఎక్కువ. విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. జీవితంలో అన్నీ కోల్పోయాకే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. ఎందుకు నాతో నడుస్తున్నావని నా నీడను అడిగాను. దానికి అది నవ్వుతూ చెప్పింది, నేను తప్ప ఇంకెవ్వరూ నీతో చివరి వరకు రారు అని. జీవితం చాలా చిన్నది, కానీ మనసుకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడు తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. ఆలోచన ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేవారిని అస్సలు నమ్మవద్దు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఒకేలా ఉండే వాళ్లను మాత్రమే నమ్మాలి. ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండటమే కాదు, నిన్ను నమ్మిన వాళ్లను కూడా సంతోషంగా ఉంచటం నేర్చుకో. ముందు నటించే వాళ్ళు ఉంటారు, వెనుక వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. నీకు నచ్చినట్టు ఉండదుగా సమాజం. సమాజం ఎలా ఉన్నా నువ్వు దానితో సావాసం చెయ్యాల్సిందే కదా. బ్రతకాలంటే తప్పదుగా మరి. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మనకి, మన మనసుకి ఉండాలి. కష్టానికి సాక్ష్యం కన్నీళ్ళే అయితే నిజానికి సాక్ష్యం కాలం అవుతుంది. కలిగినింటి సంబంధం చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉండదు. కలివిడిగా ఉండే కుటుంబంలోకి పంపిస్తే ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది.